ఓవరాల్ తెలుగు సినిమా ప్రకారం చూసుకున్నప్పుడు 2023 మిక్స్డ్ బ్యాగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద సినిమాలు మాక్సిమం డిసప్పాయింట్ చేసినాయి. అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయినా ఓకే, కానీ దారుణమైన లేజినెస్ ప్రదర్శించినాయి. అది కొంచెం వరీయింగ్ ట్రెండ్. కానీ టు అవర్ ప్లెజెంట్ సర్ప్రైజ్ చిన్న సినిమాలు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ ఇయర్. అందుకే నా లిస్ట్ ని కూడా చిన్న సినిమాలే డామినేట్ చేస్తున్నాయి. అండ్ ఎస్, ఇది కంప్లీట్లీ నా పర్సనల్ లిస్ట్. మీ ఫేవరెట్ సినిమాలు ఈ లిస్ట్ లో లేకపోతే హర్ట్ కాకండి. అవేంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఆల్సో టాప్ 5 లిస్ట్ కి వెళ్లే ముందు కొన్ని స్పెషల్ మెన్షన్స్. ఫస్ట్ స్పెషల్ మెన్షన్ వచ్చేసి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఇది కొత్త సినిమా, చాలా మంచి సినిమా. తెలుగు సినిమా హిస్టరీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది ఈ మూవీకి. అఫ్ కోర్స్ ఈ విషయం మెయిన్ స్ట్రీమ్ తెలుగు కల్చర్ రియలైజ్ గానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఏం పర్లేదు. శ్రీనివాస్ అవసరాల ఇస్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అండ్ పాప ఇస్ ఎ మోడర్న్ క్లాసిక్. సెకండ్ స్పెషల్ మెన్షన్ వచ్చేసి బేబీ. బేబీ మూవీ అనేది ఒక కాంప్లెక్స్ డివైజివ్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ మన సొసైటీ పైన. బేబీ మూవీని మనం జస్ట్ ఒక మూవీ లాగా చూడలేము. చాలా తీవ్రమైన ఇంపాక్టే చేసింది ఈ మూవీ సొసైటీ పైన. అది మంచా చెడా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అలా అని యాజ్ ఎ ఫిల్మ్ బేబీ ఏమి తక్కువ మూవీ కాదు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. సాయి రాజేష్ యాజ్ ఎ డైరెక్టర్ అయితే సక్సీడ్ అయిండు, గానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ సక్సీడ్ అయిందా అనేది చాలా పెద్ద క్వశ్చనే. బట్ ఆఫ్ కోర్స్ అది నిర్ణయించే స్థాయి స్తోమత నాకైతే లేదు. బట్ ఇన్ మెనీ వేస్ 2023 బిలాంగ్స్ టు బేబీ. అందుకే ఈ స్పెషల్ మెన్షన్. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా టాప్ 5 లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. నా నంబర్ 5 వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. స్వీటీ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన కనిపించిండ్రు. బాగున్నారు, బాగా చేసిర్రు కూడా, నో డౌట్. బట్ దిస్ మూవీ బిలాంగ్స్ టు మై మ్యాన్ నవీన్ పోలిశెట్టి. మై గాడ్, వాట్ అన్ యాక్టర్. ప్యూర్ చామ్ అసలు. భుజాల పైన మోసిండు మూవీని. అండ్ ఒంటరి పోరాటం చేసిండు ప్రమోట్ చేయనికి కూడా. అండ్ అల్టిమేట్లీ సక్సీడ్ కూడా అయిండు. సో ఫర్ నవీన్ అలోన్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి ఈజ్ మై నంబర్ 5. నా నంబర్ 4 వచ్చేసి సలార్. ఈ ఇయర్ వచ్చిన పెద్ద సినిమాల్లో 6 కొట్టిన సినిమా ఇది ఒక్కటే. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ దిస్ మూవీ. సినిమా చూసిన తర్వాత హైప్ పెరిగిందే గానీ ఏ మాత్రం తగ్గలేదు. సలార్ చూస్తున్నప్పుడు వచ్చిన రష్, హ్యాపీనెస్, హై నాకు ఇంకే మూవీకి రాలేదు ఈ ఇయర్. అండ్ ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా పర్పస్ కూడా ఇదే నా ప్రకారం. అండ్ మన డార్లింగ్ ప్రభాస్ గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ప్యూర్ ఫైర్ అంతే. అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ నీల్ ఫర్ డెలివరింగ్ ద ప్రామిస్. సలార్ మై నంబర్ 4. నా నంబర్ 3 వచ్చేసి మోస్ట్ ఇన్నోవేటివ్, ట్రూలీ డేరింగ్, ఎ బ్యూటిఫుల్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ పరేషాన్. రూపక్ రానల్డ్సన్ ఈజ్ ఎ మ్యావరిక్. తెలుగులో ఇలాంటి ఒక సినిమా తీయడం అసలు మామూలు విషయమే కాదు. అలాని కాన్సెప్చువల్ లెవెల్లో కూడా ఆగిపోయే మూవీ కాదు ఇది. మూవీ లెవెల్లో కూడా డెలివరీ చేస్తుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఇది. తిరువీర్ షైన్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ యశ్వంత్ నాగ్ మ్యూజిక్ వచ్చేసి మూవీ లాగానే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. డెఫినెట్లీ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ మీ. అండ్ ఆల్ ఇన్ ఆల్ పరేషాన్ ఇస్ ఎ వన్స్ ఇన్ ఎ జనరేషన్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ మై నంబర్ 3. నా నంబర్ 2 వచ్చేసి ద స్వీటెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ మంత్ ఆఫ్ మధు. అండ్ ఇదేమి యువర్ టిపికల్ ఫీల్ గుడ్ మూవీ కాదు. ఇట్స్ క్వైట్ మెలంకాలిక్ అండ్ దట్స్ వాట్ మేక్స్ ఇట్ రియల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్. అండ్ పరేషాన్ లాగానే మంత్ ఆఫ్ మధు కూడా చాలా ఒరిజినల్ మూవీ. శ్రీకాంత్ నాగోటి ఒక కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఎమోషన్స్ ని బ్యూటిఫుల్ పోయిటరీ రూపంలో మనకి ప్రెజెంట్ చేస్తాడు. ఒక మర్చిపోలేని మెమరీని క్రియేట్ చేసి వెళ్ళిపోతాడు. నవీన్ చంద్ర ఒక జెన్యున్ సర్ప్రైజ్ ఈ మూవీలో. హీఈస్ బ్రిలియంట్. అండ్ స్వాతి గారు తెలుగు అందానికి 21st సెంచరీ డెఫినిషన్ ఇచ్చిరు ఈ మూవీలో. షీ స్వీట్, బ్యూటిఫుల్ అండ్ హాట్ యాజ్ ఫక్. అండ్ ఆఫ్ కోర్స్ బ్రిలియంట్ యాజ్ యూజువల్. మంత్ ఆఫ్ మధు మై నంబర్ 2. అండ్ నా నంబర్ 1 వచ్చేసి బలగం. బలగం జస్ట్ ఒక మూవీ కాదు, ఇట్స్ ఎ కథార్సిస్. దిస్ మూవీ ఈస్ 400 years ఇన్ మేకింగ్. నాలాంటి చాలా మందికి ఒక డెఫినిషన్ అండ్ డైరెక్షన్ ఇచ్చిన మూవీ ఇది. కల్చరల్ లెవెల్లోనే కాదు, మూవీ లెవెల్లో కూడా ఎక్సెప్షనల్ గా సక్సీడ్ అవుతుంది. గ్రేటెస్ట్ సాంగ్స్, గ్రేట్ పర్ఫార్మెన్సెస్, లాఫ్టర్, పెయిన్, జాయ్, లైఫ్, డెత్. ద మూవీ హ్యాస్ ఎవ్రీథింగ్. బలగం ఈజ్ లైఫ్, బలగం ఈజ్ సినిమా. వేణు ఎల్దంది లవ్ యూ అన్న. అండ్ ఈ అద్భుతాన్ని బ్యాక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. బలగం ఈజ్ మై సోల్, మై ఎగ్జిస్టెన్స్ అండ్ మై నంబర్ 1. ఇవ్వండి నా టాప్ 5 తెలుగు మూవీస్ ఆఫ్ 2023. అండ్ వెళ్లే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యు ఆల్ మీన్ ఎ లాట్ టు మీ. అండ్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై హింద్.